దుర్మల గాలి వెళ్ళబడ యువతల గాలి వెళ్ళ దుర్ముదమ్మా ఆ భార్యవర్తల కన్నీరు అమ్మా ఎవరికి శృతి ముట్ట పట్టనమ్మా అమ్మా ఎందుకు పిలిచినవారు ఏం పని పట్టదమ్మా అమ్మడా మమ్మల్ని వారు కొట్టింది మాయలవతుడు రాసినట్టు నా పాదాల మీద ఈ సిరుకులు పడ్డాయి ఇది ఎవరి కన్నీలో ఎంతైనా కానీ బుద్ధివంతుని సూర్యాన్ని పంచంగంలా భూలోకం వచ్చాడు అదేశ పరదేశాలు చూడగా సన్యాస కలిగిన ఇల్లు కలిపిన పేదవాని యొక్క భార్య మరణించరా కొడుకాడు సేనకాడు సెలకాడు కట్టెములు మరగత్తిన కాపు కొడుకు కావచ్చునా అరటి కొట్టురాలు కన్నీర పురిటి కొట్టురాలు కన్నీర చూడు వంటివా అన్నా నాకెవరికైనా కావాలి ఏడు దాకా పోరంటే గాడికే పోతా ఏం కూర అండి తింటేనే చెప్పు తినకపోతే చెప్ప తిన్నాక రుచి కలుగుతుందని దొరుకుతుంది వంకాయ దొరికినా మురకాయలు దొరికినా ఏం దొరికినా ఏర్పాటు చేసి చెప్తా తినకముందు అది ఏమేసింది మనకి ఎట్లా తెలుస్తుంది నాకు ఏం తెలియదన్నా ఏదైనా నీకు ఎరక అన్నా నువ్వే చూడాలి నాకు అర్థం కాదని మరి భగవంతుడు చూడు ఏ కాలు ఎత్తుకున్నాడు ఎవడు వాడి పలకొడు కావాలా కాడికి వెట్టి ఏడు గంట పత్రం పెట్టి అరిచేది రంజాలు వేసుకొని అట్టడు రోగాలు చూసిండాడ ఇవాళ టీవీలో బొమ్మ ఏ విధంగా పడతావు ప్రపంచం ఉందా చేతి అవపడతా ఉన్నదాడ అమరావతి సింగు నగరం పరిపాలన చేసేది అమర సింగు రాజు అతని భార్య అమరావతి కొడుకులు బిడ్డలేకనగా లేదు మొక్కలు దేవుడు లేడు ముళ్ళు ఒడిచిపోయింది వాళ్ళు జానేది నా గుళ్ళలో తవజ పట్టి పొద్దున ఏడు మేకులు గడిచిపోతాయి అమరా వాళ్ళ కన్నీరు ఉన్నది మరిదిగో వాళ్ళ కన్నీరు అమరసింగు రాజు అమరావతి సంతానం బ్రహ్మదేవుడు రాసినట్టు ఉన్నదా లేదా సంతానం ఉండే ఉన్నదా మరి ఇచ్చిరాక ఎందుకు చూస్తాను రా శంకరి అందరు వారం పొరగొడతారా నువ్వు లంగదేవునివి నువ్వు దొంగదేవునివి లంగ వరతావు దొంగ వరవిస్తావు అచ్చగానికి ఇస్తావు ముచ్చగానికి ఇస్తావు అరదేశకి ఇస్తావు పరదేశకి ఇస్తావు అన్నం లేని వాళ్ళకు ఎక్కువ తక్కువ పోరాలు ఇస్తావు అన్నం ఉన్న అక్కడ సాదుకున్నాం ఆయన సంబరంగా వాళ్ళు వరాలు వాళ్ళకి ఏమెందుకు గంగెట్లు ఏం కోసరా పెద్దమ్మలో ఏం కోసరా ఆదివారం నాడు పరకాల అంగట్ల చూడాలి సాట్ల పొరనేసుకో వాడు నా దగ్గర వచ్చి నీ అంగడి పోయినా నువ్వు కథ చెప్తున్నాడు కదా వెంచగా నా పైసలు ఇస్తావా లేకపోతే నా పొరను పోయాలా తీసుకొని సాట్ వేసుకోవస్తానే ఉన్నాను ఉజ్జదికి 500 రూపాయలు ఇచ్చిన వాడు అరే అట్లా కాదు అన్నవును కాడే పిల్లలు ఇస్తామని ఆచేస్తారా ఆచేరు కానీ ఇంకో ఇప్పుడు కొత్త సిస్టమ్ తగ్గింది అయ్యా నువ్వు తక్కువని కాదు మొగడు చచ్చి వాళ్ళు ఎడతాడు వాళ్ళ మీద నువ్వు మీ మీద పడి వాళ్ళ మీద పడు ఏంద్రా మొగడు చచ్చినాక 6 నెలల వరకు పోయి ధారణ చేసుకొని వస్తారు ఇప్పుడు నువ్వు భర్త చచ్చిపోయా బొట్టు ఇట్లా పెడతాను అని ఒకరంటే ఏముందో చెల్లి వాడు చచ్చినాక వీయమ్మడి పడ్డాడు కాదు దేవుడు పాల్గొడా ఇక మాస్కి వెళ్ళి తెల్లారే పెళ్లి వేసుకోవచ్చు వాడే ఎవడాలి రాజు కాదు కొందరు ఏడవాలి కొందరు నవ్వాలి ఇగో ముసల్దాని మీద నన్నే అంటావు ముసలి మీద నన్నే అంటావు మనుషుల మీద నన్నే అంటావు మరి అదిగో కడుపులో ఉన్న గుడ్డు మీద కూడా నాకు కన్ను పడితే వదిలిపెట్టరా నేను గింత గింత మంది పిల్లలు పడుకొని ఎప్పుడు వెళ్తావు
ఏనుడే వాళ్ళ మొత్తనవా మా ఎత్తుకొని తిరుగుతాను అంతేనంట వాళ్ళే మనలో పోతారు అంటావు అన్న వెంటనే వెళ్ళిపోయి మరి దేవదంగం అయ్యేది ఒక అందరూ బలం పట్టుకొని 60 ఏళ్ళ పెద్ద మంది అవుతారు వెతుతోటి 3 గంటలు 90 లక్షలు 4 గంటలు 40 లక్షలు అనగా 7,000 ఖర్చుడు 10,000 సాధిగా సంగం నాగర నడిపిల్ల జరిపిల్ల ఏదో నడిచిగలవాడు అడుగులాంటిది దూరం బట్టి సంగం ఆటలాడినాడా జగన్నాథ దేవేంద్ర వందిత స్వరకోటి ఈశ్వర పరమేశ్వర కుదరవపాని లోకవల్లభ సకల లోక సంరక్షక శరద విజన పాలకాపతి కల్ల బాంధవ దీనులాది బాలుడు దీన
విఘ్న రక్షక అనంత కోటి వినాయక ఆది నారాయణ మృతి ఎక్కడ ఉన్నవ తండ్రి ఏకో నారాయణ మీద పోయే పక్షి కింద పోయే పక్షి బండ కింద ఉండి మండవదరికి ఉసిరికాయల ఉండేటి పురుగుకు నా కోడి జీవి జీవరాత్రము నారువు జీవాడవు నువ్వే నీరువు శివాడవు నువ్వే నీ గంపంత కనులోన ఎర్ర జీవల విధము ఏ చోట నీ కంటికి మేము కానవస్తలేమా మా మొర నీకు వినబడతలేదా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 7 పొద్దులు 7 మాపులు కడుపు కనువు లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు ఒరగాలి తపసు మీద శివనన్న సిద్ధం మర్తలేరు వరహరనన్న ఐక్యం మర్తలేరు కలలోన పొడమాన తెలపడే భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆ లింగకరణానికి శిరము కొట్టుకొని లింగకరణం మీద మోర్చపోయి ఉండరు ఆ పుణ్య దంపతులు భగవంతుని చరణంలో భార్య భర్తలు ఉన్నాడా చెట్టుమూరు నించినప్పుడే గంటనాథులు ఇంట ఉంటారు అడవిలో అగో నేను ఒక్కదాన్ని పోతాను ఈ ఊరాపల్లి అది అడవి అడవిలో గుడి కాదా ఆయన ఎసొంటోడు వచ్చినోడు నేను ఇంత బంగారం ఉంది ఉప్పు 1600 ఉప్పు దొరకదారా నాదా నాదా ఎవరో గంట కొడతారు ఇతవనంగా పిల్ల అయితే రావా ఈ పొంద మురిగింది నాదా పిల్ల ఎంత ఉన్నారు రా మగిలిగా అరే పడ్డది నువ్వు నీ పడుతా నా ఇంట్లో వచ్చే నీ పెన్నమ్ముడవే నా పిల్లమ్మ నీకేం వస్తుంది దొరుకుతలేదమ్మా
అక్కడ నీ గంట పలగాలి గంట నాదా గుడి ముందు నీకు ఎవరు వచ్చి గనగన గనగన గంట కొడతారు నాదా పెట్టి లేదా నాలుగు అంటారు నేను ఈ గుళ్ళో పూజ మీద ఉంటాను పోయి దానం పెట్టేలా కూడా నేను పోతా వాడు నాకన్నా కదా కూడా అయింది అనుకో లక్ష్మీపురం దాకా ఒక సంపుడు చంపమని తరి చంపుతా వాడే ఐవన్నాడు వెనక మరుతా నాకు గతి ఏం కావాలి నేను కింద వాడి మీద మరి నేనెప్పుడు మీద అయితే 2 గంటల వరకు అయితే పోయినా వారి 2 గంటలు ఎక్కడిదిరా 12 గంటల వాళ్ళకి మీ మీద వేరే వాళ్ళకి కింద రిజల్ట్ బయట పడాలి మొక్కుకుంటున్నా నేను పోయి ముచ్చం పెట్టేలా కూడా చీకటి నాకు భయం అవుతుంది దానం పెట్టు వెంటనే అడిగమ్మంటలో అవుతుందంటాను అంటే భయం అవుతుంది అంటాను మా ఆయన దానికి మందం మండ వచ్చినట్టున్నాడు ఉత్తాపిరి కూడా ఎన్నడన్నా రాత్రి అవుతారు కత్త నేను రాంది బయటికి పోడు ఎప్పటికీ ఇల్లు పట్టుకుని ఉంటావా ఊరుకోవాలి పోతావు అది కానీ కట్టెట్ట కావాలా ఒకడు ఐగురం ఆయన దగ్గర మంచిగా ఉన్నది నేను ఊరికో పల్లెకో పోయినాడు ఐగురంతో చీకటి పడక ముందుకే లోపల బెడం పెట్టుకోక ఉంది మంచం కింద ఒక్క లోట పెట్టుకుంటాడు నాయ్యా అయితే వీడు లోటగాలేనా ఓ కొడుకు లోట చరిత్ర ఇంకున్నది చెప్పు చీకడంగా మగవానికి ఇంట్లో ఆడిది లేకపోతే స్వేచ్ఛనిచ్చినట్టు స్వతంత్రం వచ్చినట్టు ఆడిది వెళ్ళినాడు శోభతులు ఎక్కువనే తాగుడు ఎక్కువనే బగ్గ తాగినోడా సిగవడ ముందే లోట పెట్టుకున్నాడు తెల్లారంగా తలకాయ పట్టింది ముఖం కడగాలని మళ్ళీ అదే లోట పట్టి ముఖం నువ్వు బతకద్రా సావాలి ఇక నేనెందుకు చెప్తారా మీరు చెప్తాను కూడా నాతో సావాలి నేను చెప్తారా అదే లోట నీకు ఎదురు పచ్చలో రారా అదే మరి గజమంది లోట గంట వరకు సంపుతాని మరి మొట్టకమ్మడ మోరీలు శాతకమ్మడ వరాలు పట్టుకున్నది ఆడవిల్ల బాల అమరావతి దేవి నీరు నిమల్ల కింద తాకుడు తాకుతా 3 రోజులు దాకా వాడు మంచి అడగద్దు నువ్వు అన్నారని కిసిపోయినా మేకపోతే వాళ్ళు ఉన్నావు వాటి తాగే మగవాని పరువు తీసేది ఆడిది కాపాడేది ఆడిది పెంచే కొప్పుడు చెట్టు అని చెప్తా కొప్పుడు ఎంత తీయకూడదు నీకు చెప్తా చెట్టు ఎంత లోటు ఉంటుంది నీకు సాపదాటరా సాపదాటి అడుగు ఇతలేదురా దాటరు నేనే పట్టుక గట్టిగా పడతాం సాపదాటి ఇతలు అడిగేసిన అనుకో బిడ్డ ఓం నమో శివాని కట్టే కాళ్ళ సందేసిన అనుకో తెల్ల ఆడుకుతో బిడ్డ ఆడుకుక్కాయి మోకుని చెప్తా ఆయన బ్యాంక్ లో కప్పుకొని కోపం మీద ఉన్నాడు ఇక నన్ను నాశనం చేస్తుంది అయ్యో చూడబోదు కాదుకాయ అన్ని జగజేగలింగాలు చెల్లగా ఉత్తరాలు పూత కొడుకుల మీరు వేసిండు
ఏదో బట్టి ఏది బంధం బట్టి ఏది పగడైన ఎర్రి పిల్ల చెరి పిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల అయ్యతోటి దేవుడు 5 జీవుల గల్లవాడు నాయనా నీకు ఊరు దొరకలేదే పల్లె దొరకలేదు అడవిల గుడి కాడి కత్తి మా తపసు బిందం ఎత్తివో అని పటుబాటు చందమయ్యా నిండాలి కడుపు అటువంటి నీ కడుపును పుట్టిన పిల్లలు బతకాలంటే ఏదన్నా ఒక ఊరు ఏదన్నా ఒక పల్లె చూసుకోండి పల్లె తిరుగుతూ నీ చూల నిండుతుంది కానీ ఈ అడవిల గుడి కాడ ఏమున్నదా నచ్చింది పాపి చేతి ఊరు పట్టుకొని వెళ్ళాలి పాపి చేతి పట్టుబడి జంగయ్య బాబు చేతి ఎత్తే మట్టుకొని వెళ్ళిపోమన్నాం నీ బాబు ఎక్కడ తోడుకుంటున్నామ్మా అమ్మని నాకు ఎప్పుడు చేతి పట్టుకుపోయి దేవజంగయ్యా చేతుల గీత మంచుకున్నది నిండా నూనె లాగుతున్నది చేరిపోతున్న గీత ఉన్నది అనేక దాన్ని ఉన్నది ముత్తే తెర ముద్దు ఉన్నది అమ్మా నీకు సంతానం రేఖ నీకు సంతానం కలిగి ఉన్నదమ్మా లాటమందు బ్రహ్మదేవుడు నీకు సంతాన బలము రాసే ఉంచిండు అన్న అయ్యా ఇప్పటి వరకు నేను తిరిగిన తీర్థం లేదు నేను మొక్కని దేవుడు లేడు నేను చేయని పూజ లేదు నేను ఎక్కని మెట్టు లేదు ఇంకా ఎన్ని గొప్పరాలు తిరగాలి ఏ పిల్ల పూజ పెట్టాలి ఏ దేవుడు నాకు వరమిస్తాడు తండ్రి నువ్వు నమ్ముకుంటే నేను సంతానం ఇస్తానమ్మా కొంతమందికి ఇట్లా ఉళ్ళ పండి కొన్ని బలాలు ఎత్తి ఆ బలముగా చింతలు మిగిలి ఉన్నది నమ్ముకుంటే నేనే బలం ఇస్తానన్నాడు శివసంగమయ్యా ఆ దేవుడే నువ్వు రూపములు వచ్చిందనుకుంటా పొలవంటి తల్లికి చేతుల బలమైతే నీకు నాకు ఎట్లుగా దోషిత బలమి దోషిత బలమైతే దోషులుగా ఊళ్ళో బలమైతే ఒలికిపోతుందమ్మా పొంగులన్న బలమి పొంగుల బలమైతే కొంటిలుగా అవుతుందమ్మా అయినా మనిషి అన్నిటికన్నా అర్థాలు చెప్తాను సంగమోడు ఇంకా సింగులు పట్టు సింగులు ఎలా పనిస్తాడు కావచ్చు బ్యాకర్ మూతుడు అంటారు నా భర్త ఈ గురమే వేరనుకోవాలి నా భర్త తెలివే వేరనుకోవాలి ఆయన ఏడ కూర్చుందని ఆడోళ్ళ కన్నా దోయని గురం దోస్తుంది నాకే దోయని గురం ఆయన దోసిందా నీటి కన్నా కాలు ఎత్తిన చివరికి నా భర్త ఎత్తినట్టుగా సింగులు కొడతాను సింగుల మనం ఇచ్చిపో సింగుల బలమైతే సిగ్గు కింద ఆగడే 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 సంపద పొందు పోలు కావాలి కొట్రా దాంతో కొట్రా గంత దూరం ఎందుకు పోతాను వాడు కొట్టడే 6 నెలల కింద వాడిని అరే కొట్టేవరా గుడిస్తోని గుడిస్తోని కొట్టేవరా రానా నా పెన్నంతరు కొట్టాడు మళ్ళా అంతా మా ఆలోచన ఇంటి అమ్మ అది పెద్ద కింటాడు పోరాడు జ్వరం వచ్చిందని అమాంతం లేవాడితే వారి పోతో జీవెత్తుడు కాదు అయితే ఫలం అంటే నాకెంతో ఆశ కలిగింది ఎన్ని మాటలకు గిన్ని అర్థాలు చెప్పినవు నువ్వు ఇచ్చే విధానం ఎట్లా
నిన్ను తీసుకునే మార్గం ఎట్లా నానా నువ్వు ఇచ్చేటోడవా లేక అట్టి మాటలు మాట్లాడేటోడు నేను రాజ్యాలు తిరిగే రక్తసంగ పని కాదు భూమి తిరిగే బుడిగజంగాని కాదు శివుని వద్ద ఉండే స్వభావాల సంఘాన్ని శివునికి నడవసంగా దూరంలో ఫలాలు పోతే ఇచ్చుకుంటా రావంగా ఒక ఫలం మిగిలింది 2 ప్రాదాలు ఒక చోట పెట్టు దత్తాలు అలాడి కాచి పిల్లలు కళ్ళు మొయ్యి పిట్ట పిల్లలు అంగిలి ప్రవణిస్తే అంగిట్లో సంతాన ఫలం ఇస్తారమ్మా పుణ్యం రకాలు పట్టిన నీ బరకది కావాలి కళ్ళతోడమ్మా బాగుండేది పంటత్తు నిజము తేరుకుండేది కొన్ని అంది నిజము కరుడు వరకు నరమానవుడు నరమానవులకు ఉండేది ఒళ్ళెల ఇసమేను అనంట కంటికి కార రావద్దు పండుగ లేకుంటే పొలం తినలు అంటే ఆ సంఘమే చెప్పిన యథాప్రకారంగా ఒక చోటు పెట్టి వస్తారు వేలాడ వేసి కాకి పిల్ల విధమునమ్మా సంతాన ఫలం చేతబట్టి అమ్మ అదే కాకనగా నీ చక్కని బిడ్డ పుట్టాలని సంతాన ఫలం ఓడిగలుగుతున్నాడమ్మా అటు చూడు వందల మటేళ్ళ మా పుండ మీద పుడతామాట దేవుడు నీకేమరకరా అవుతాడు దేవుడు సత్యం దేవుడు అయితే అచ్చిన మళ్ళా మన కదరు మన మాట లేని వాడు ఇక్కడ ఎక్కడ మాయమైపోయింది ఎడిగానే అచ్చినోడు ఏమని అన్నాడే చక్కడిది ఇచ్చాడండి చక్కడ కట్టిన చిక్కడిది ఇచ్చాడండి చల్లగొట్ట లేదండి కమ్మ ఉంది అంటే అరటి పండు కన్నా దేవుడు అంతకంటే తీయగా అంటే అంగుర పండు కన్నా అంతకంటే సేపు కన్నా అంతకంటే తీయగా ఆరు చేసుకున్న బచ్చప్ప కన్నా అంతకంటే తీయగా బతాయి కన్నా బతాయి పుల్లగా ఉంటది కాదు నేను మొగని కాదు కట్టా మొగని బామ్మ మొగని మొగని నిజమే కానీ మా మేనమామ కొడుకు నా ఎంబడి వాడికి ముద్ద చదువుకున్నాడు సత్తనని ఓ మా తెర్రగున్నవా నీ అక్క నువ్వు మాటలు మాట్లాడితే అమ్మాలమని అన్నే మోసం చేసింది అయితే పొల్ల పెళ్లి ఊరికి ఎర్రగానే ఉండరా కానీ మీ ఊరే నీళ్లు పడతలేదా అయితే నీళ్ళే కర్రీ పడేసి బాగా అయ్యయ్యో అయితే కర్రీ చేసుకోవాలి మా అదేసుకుని తినదు పడు ఏదో ఇక కానీ సంబరపడ్డదే ఇక నాదా భగవంతుడే వచ్చిండు బాక్యమని కట్టిన కన్ను పేరు దగ్గర కొట్టు పేరు వరకు ఇక దూరం అవుతా మన నగరం వెళ్ళిపోదామని భార్య భర్తలు బహు సంబరముతోటి సంబరపడి సంతోషపడి కుతలాయ పరులై ముదములు వీర ముదములు వంకినేరు పల్లె కన్నీరు కుమ్మరి బాబుల కుమ్మరి మనిషి అమరు గురిలో తుమ్మరే
ఆకలి పొయ్యిన ఊరిపాయన రైతుల బాయులేని కదా పల్లెల్లోనా తప్పుడు మన పల్లెల్లో అరక చేపలకు గాలాలేదని దుర్గమూరులు యాదమూరి లారీలలోకి నిర్వైరి ఇట్ల మురికిల మురికాయిరా ఊరు సేమియకు దూరమైనా అటువంటి కనుకనేమి రాదు అయ్యో అయ్యో ఇట్లా గిట్టున్నారా గంట కంటే అట్లా మా ఆయన చూస్తే ఏమనుకోవాలి ఏంటి ఆయన ఆయన అయినా ఐ లవ్ యూ రాయనదోటి కొరికి కొరికి ఉసిపోయినట్టు నేను కబడ్డీ ఆడిన ఈ బాధ్యనే అమ్మో దాసి రాజా చూస్తే ఏమనుకోవాలి అంటే చూడుకో ఆయన చూస్తున్నాడు దాసి నేను మొగోళ్ళు మొక్కమే చూడా రెండు బార్లు బిడ్డలు రాసి కానీ నా భార్య 2 మనిషి ఉంటాను కదా
ఇంకేందయ్యా ఓ జీవనమైన ఓ జీవనం ఉంటుంది అంతేగాదే అయితే అప్పుడు చూసిన 27 ఇప్పుడు 7 కూడా 14 దాసులు అచ్చిన గారికి ఓ తండ్రి రాజు అమరసింగు రాజు సురేల దేవత పూజ వదిలి మరి ఏ దేవుడు అన్న ఇచ్చిన మొగడు అట్లా పెళ్ళం ఇట్లా మీరు సంసారం ఇచ్చిన నీకు అపశకం అనిపించిందా సంతానం దొరుకుతాను ఇచ్చిన అన్నట్టు ఇగిలిచ్చిన అంటే వాళ్ళు ఎక్కడ దొరకలేదు అన్నట్టు ఇలా నేను ఏమంటి నిన్ను లంజ ఇప్పుడు అనేది వీడు చెప్పుతేనే అమ్మా దాసి అంత తిప్పినట్టు అవుతుంది తప్పినాక తిప్పుడే తిప్పి నీకేదైనా తప్పుడు అవునమ్మా తప్పినాక గట్లే తిప్పుతుంది నాకు కూడా గట్టి అయింది నీకెప్పుడైంది నా పెళ్లి మనుకున్నప్పుడు తొలసూరు కానిపప్పుడు నాకు గట్టావు పాడబడ కాలం మడుగు పెళ్లి మోడ నీకు ఎన్నో సంబంధం ఎక్కువ దాకా నాకు మరి 3వ సంబంధం మూడో సంబంధం అంటే ముందుగా నిన్నే ఊరికి ఇచ్చిండ్రు 3వ సంబంధం మగాలని ఇచ్చింది ఎక్కడికి అనుకున్నాను అక్కడ సేరియాల మండలం వాళ్ళ దగ్గర ఉంటే ఇట్లా వచ్చినట్టు ఉంటుంది పోతే రోజులు 10 రోజులు దూరం ఉండాలి మా వీటి వస్తాడు పోతాడు సంబరం అని సేరియాల మండలంలో మరి కొయ్యల దగ్గర నన్ను గవిరెల్లికి ఇచ్చిండ్రు గౌరెల్లికిస్తే గౌరెల్లోడు ఏమైందమ్మా వాడు మంచోడు అని చేసినాక కొన్ని రోజులు మంచిగా ఉండాలి అంతే కొడుకు కొన్ని రోజుల వరకు ఒక పుల్ల పుట్టింది ఒక పుల్ల సల్ల కూడా కుంటికాల పుల్ల పుట్టింది లంచం కూడా మందం అట్ట కట్టున్నావు ఈ కుంటిపోయి అన్న నా 5 సంవత్సరాలు అమ్ముకున్న పోయి అమ్ముడు పోదు అని వాడు తాగుడికి వాడు తాగచ్చి 10 గంటలకు వాడి వారం పడవడం వెళ్ళి వెళితే వాడు బల్లి వెలిగినట్టు కుంటిపోయి అన్నం గుడ్డుడు మొదలు పెట్టిండు కొట్టుడు పాడు పడవిది వీడు నన్ను సంవత్సరం సాధండి లంజ కొడుకు నేను ఉంటానా అని వాడు పక్కదాయి పన్నాక నడియా నత్తి లేచిన పోరు తీసి వాడు పోరు తీసి వాడు పక్కన రాంగ తెచ్చుకున్న ఈ పోరుని పోరిన వానికి ఎడిచాడు తెల్లగా వెళ్ళాడా మా అమ్మగారు నాసిన పెళ్లికి వచ్చిరా ఒకటే 2 సవాళ్ళు ఏ ఊరికి